హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టాక్ మార్కెట్‌లో చాలా మంది కోటేశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ కోటేశ్వరుడు కాగలుగుతాడా? కావాలంటే ఎలాంటి పద్ధతులు, ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి? సీ మనిషి ఎప్పుడైనా ఆశాజీవే. సో, ఎవరైనా ఏ ఫీల్డ్ ఎంచుకున్నా మనీ సంపాదించాలనే ఉద్దేశ్యం ఉంటుంది. అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ మనీ సంపాదించాలని ఉంటుంది. అందులో కూడా స్టాక్ మార్కెట్ ఒకటి. సో, స్టాక్ మార్కెట్ అంటే ఇదేం అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏం కాదు. ఇమ్మీడియేట్‌లీ క్విక్ రిచ్ అవుతారని కాదు. బట్ నేను చేసిన జర్నీలో నేను 12 ఇయర్స్ జర్నీ చేశాను. అంటే రకరకాల అప్ అండ్ డౌన్ చూస్తాం మార్కెట్‌లో. అది చూసి నిలదొక్కున్నోళ్ళే గ్రేట్ రావడమే ఎక్కువ. సో, ఒక కామన్ మ్యాన్ పైకి రావడానికి అంటే ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ చూడాలా. అయి తట్టుకొని మోస్ట్‌లీ ఈ మార్కెట్‌లో ఉండరు. ఎందుకంటే 100లో సక్సెస్ రేషియోనే 10% స్టాక్ మార్కెట్‌లో టు బీ ఫ్రాంక్. అందరు సక్సెస్ అయితరని చెప్పట్లేదు. ఏ ఫీల్డ్ అయినా అంతే. నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్. ఏ ఫీల్డ్‌లో అయినా కాంపిటీషన్ కంపల్సరీ ఉంటుంది. కొంతమందికి మాత్రమే జాబ్ వస్తది. అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్ సక్సెస్ అయితారు. స్టాక్ మార్కెట్‌లో కూడా అంతే. సో, అందులో కావాలి అనంటే ఫస్ట్ అప్ అండ్ డౌన్స్‌ని తట్టుకొని నిలబడేటోళ్ళు ఉండాలా. అక్కడ చాలామంది డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయనప్పుడు మార్కెట్‌లోని వదిలేస్తారు. అది జనరల్‌గా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంది అనంటే మంచి మెంటర్ ఉండాల. మెంటర్ అనంటే మనని కరెక్ట్ గైడ్ చేసేవాళ్ళు ఉండాల. మీరిక్కడ వచ్చేసి పెట్టగానే ఇమ్మీడియేట్ కోటీశ్వరులు అయితారు. చాలా తొందరగా డబ్బు సంపాదించొచ్చు అని నాకు దొరికిన మెంటర్‌లు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిందిని మనం అక్కడి నుండి మనీ తీసుకొచ్చి సాలరీలు పెట్టేసి జాబ్ చేసినప్పుడు, లేదంటే ఇక ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని, లోన్ తీసుకొని ఇటువంటివన్నీ ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. అదంతా ఓకే. అది ఎప్పటివరకు ఓకే అనంటే కన్ఫర్మ్‌గా మనకొక టార్గెట్ ఉంది. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయితుంది. క్రాస్ చెక్ చేసినా అనుకున్నప్పుడు మాత్రమే అవుతది. అయితే నేను సెర్చ్ చేసిన దాంట్లో ఏంది అనంటే ఒక కామన్ మ్యాన్ పైకెళ్ళాలి అనంటే సరే ఇప్పటివరకైతే నేను ట్రై చేస్తున్నా డెఫినెట్‌లీ నాకు ఆ హోప్స్ ఉన్నాయి. అవుతాయి. అది వేరే విషయం. ఒక కామన్ మ్యాన్ మామూలుగా సంపాదించాలి అనంటే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటా నేను. ఎందుకు అనంటే సపోజ్ మన దగ్గర ఒక 5,00,000 ఉన్నాయనుకుందాం. ఒక 5,00,000 రూపీస్ ఉన్నాయి. మనము ఎక్కడ తెలంగాణలో ఎక్కడికెళ్ళినా కూడా 5,00,000కి ఒక ల్యాండ్ అనేది రాదు. అవును. మేబీ రావచ్చు. ఏదన్నా ఒక చిన్న చిన్న విలేజ్‌లో అలా విలేజ్. ఇలా రావచ్చు. ఆ 5,00,000 వర్త్ అనేది వితిన్ 5 ఇయర్స్‌లో 1,00,00,000 అయితదా అంటే దట్స్ హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్‌లీ. అయితదంటే అందరూ అక్కడనే పెట్టేస్తారు పెళ్లి. అవును. జరగదు. సో, 5,00,000ని 1,00,00,000 వరకు కూడా 5 ఇయర్స్‌లో ఒక కామన్ మ్యాన్ తీసుకెళ్ళే కెపాసిటీ ఉంటుంది ట్రేడర్స్‌కి. చేయొచ్చది. ఎలా అనంటే ఓవర్ నైట్‌లో కుదరదండి. చాలా చాలా కష్టపడాల. అది ఎంత అంటే మార్కెట్ చూయించే దెబ్బలకి చాలా కష్టపడాలి. 5 ఇయర్స్ అయితే మార్కెట్ ఎటు ఎళ్ళవు. 5 ఇయర్స్ బ్యాక్ అయినా, 10 ఇయర్స్ బ్యాక్ అయినా ఇంకా ఫార్వర్డ్ 5 ఇయర్స్ ఎళ్ళినా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిఫ్టీ సెన్సెక్స్ ఎప్పుడు జీరో కాదు. నిఫ్టీ సెన్సెక్స్ జీరో అయిందంటే మన దేశం ఇంక అయిపోయినట్టే మనది అవును. కూడా. మనది కూడా ఒక ఏమంటారు ఈ సుడానో ఏదో ఉంటది చూడు ఆఫ్రికా కంట్రీస్ అట్లా అయిపోయినట్టే. అది పాసిబుల్ కాదు ఇండియాలో ఉన్న దాన్ని బట్టి నాట్ పాసిబుల్. సో, ఈ అప్ అండ్ డౌన్స్‌ని కరెక్ట్ యుటిలైజ్ చేసుకోవాల. అందులో ఏంది అనంటే ఇండెక్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఆప్షన్స్ రైటింగ్ కావచ్చు. ఆప్షన్ బయింగ్ అంటారు కానీ నేను ఆప్షన్స్ రైటింగ్ అంటా. అది బెస్ట్ ఇంకా టైం వాల్యూ. ఇక్కడ ఏంది అనంటే అది ఎట్లా రీచ్ అయితాము అనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏసుకోవాల. లైక్ ఇప్పుడు మన 5,00,000కి ఒక 60-70% పర్ యానమ్ మార్కెట్స్ ఇస్తున్నాయి అనుకుంటే, రిస్క్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అయితదని చెప్పట్లేదు. హార్డ్ వర్క్ చేస్తే అయితారు. సో, మనకు 60-70% రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటే, దాన్ని ఎవ్రీ ఇయర్ అలా డబుల్ చేసుకుంటూ వెళ్తే గనక 5 ఇయర్స్‌లో అదే స్ట్రాటజీతోని వెళ్తే గనక 1,00,00,000 అనేది పాసిబుల్ అవుతుంది. అవుతుంది. కాకపోతే హార్డ్ వర్క్ చేయాల. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే జిమ్‌కి అందరం వెళ్తాం. ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. నాకు తెలిసి ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టెన్ పక్కా జిమ్‌కెళ్తారు. అందరు బిల్డర్‌లు అవ్వరు. కొంతమందే బిల్డర్‌లు అయితారు. కొంతమందికే ఫిట్‌నెస్ ఉంటది. మిగిలినోళ్ళందరూ ముసలోళ్ళు అయిపోతారు. ఆల్‌మోస్ట్ అంతే ఔట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత. కొంతమంది మాత్రం చాలా స్టాండర్డ్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ నైట్ అయినోళ్ళు కాదు. కొన్నేళ్ళు కష్టపడి దాన్ని మెయింటైన్ చేసి, ఆ డైటింగ్ మెయింటైన్ చేసి, ఆ ఫిజిక్స్ మెయింటైన్ చేసి కంటిన్యూ‌గా చేస్తూనే ఉంటారు. మనం మెల్లగానే ఇమ్మీడియేట్‌లీ 50 కేజెస్ లేపము. కంపల్సరీ 2 కేజెస్, 3 కేజెస్ నుండే స్టార్ట్ అవుతది. అవును. 100 కేజీ తర్వాత రీచ్ అవుతది. అది ఎంతో హార్డ్ వర్క్ ఉంటే అవుతది. స్టాక్ మార్కెట్‌లో కూడా రాగానే మనం నేర్చుకోగానే మనీ వస్తాయనుకుంటే అందరూ ఇదే ఫీల్డ్‌కొస్తారు. ఇక్కడనే సక్సెస్ అయిపోతారు. కొంతమంది మాత్రం అయితారు. ఎందుకనంటే నేను చెప్పిన ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ జిమ్ ఉంది కదా! అక్కడ బిల్డర్‌లు ఎట్లయితారో కొంతమంది స్టాక్ మార్కెట్‌లో కూడా అంత ఎఫెక్ట్ పెడితేనే వర్కౌట్ అవుతుంది. ఓవర్ నైట్‌లో అయితే వస్తాయి మనీ చాలా వస్తాయి. గ్యాంబ్లింగ్ చేస్తే కూడా వితిన్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి నా దగ్గర కూడా. ఒక 10 డేస్ కరెక్ట్ కష్టపడితే 1 ఇయర్‌లో కష్టపడితే కూడా 1,00,00,000 క్రాస్ చేయొచ్చు. కానీ అది జరగదు. మార్కెట్‌కి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. నేను కొన్ని 1, 2 స్టేజ్ థర్డ్ స్టేజ్ వరకు మార్కెట్ దొరికిపోయాను. అట్లా కాకుండా
ఇండెక్స్ సూచిని కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని దాని అప్ అండ్ డౌన్స్ కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని వెళ్తే కనుక ఎవ్రీ ఇయర్ మనం 60-70% ఇస్తే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద మనం వేసుకుంటూ వెళ్తే కనుక 5 yearsలో అట్లీస్ట్ 1 crore వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే దానికి చాలా పేషెన్స్ ఉండాలా, చాలా ప్రాక్టీస్ ఉండాలా, మనం నేర్పించే వాళ్ళు ఒరిజినల్ అయి ఉండాలా. ఎందుకంటే మార్కెట్లో 99% ఫేక్ ట్రైనర్సే ఉంటారు. ఒకటి నేను టు బీ ఫ్రాంక్ అడుగుతా, ఇప్పుడు నిజంగానే మార్కెట్లో మనీ వస్తే మనము వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాం? అవును. నిజంగానే నాకు కూడా మనీ వస్తే మార్కెట్లో, కానీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాం. మనం ఎక్స్పోజ్ అయిపోయి మీరు అందరు నా దగ్గర రండి నేను నేర్పిస్తాను. మనకు చిన్న జాబ్ దగ్గర కాంపిటీషన్ ఉంటే ఎవరికి చెప్పాము. ఒక బిజినెస్లో సక్సెస్ అవుతున్నామంటే పక్కోడు పెడితేనే మనకు నచ్చది. ఇండియన్ సైకాలజీ టు బీ ఫ్రాంక్ చెప్తున్నది. అటువంటప్పుడు స్టాక్ మార్కెట్లో మనీ వస్తున్నాయంటే వాళ్ళు ఎందుకు అంతగా ఎక్స్పోజ్ అవుతారు? అయ్యేంత వరకు అయితే ఓకే. కానీ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేసి మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ట్రాప్. ఒరిజినల్‌గా అది ఏ ట్రేడర్ అయినా సరే ఎవరైనా మనకు అట్లా చెప్తున్నారు అని అంటే వాళ్ళు ప్రాఫిట్ అయినా లాస్ అయినా వాళ్ళ లెడ్జర్ అడగడం బెస్ట్. వాళ్ళు లెడ్జర్ గురించి క్లారిటీ ఇచ్చారు. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా. అందరు ప్రాఫిట్ చేయాలని ఏం లేరు. నేను కూడా 7-8 years వరకు నేను కూడా లాసెస్ మేకింగ్ చేసిన. ఇప్పుడు 3-4 years నుండి ఓకే, కానీ అంతకుముందు ఇంకా ఘోరం ఉండే. సో అది అడగడం బెస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇన్పుట్స్ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో మార్కెట్ అప్పుడు మనకు 100% అగేన్స్ట్ వెళ్తుంది. 3 times అగేన్స్ట్ వెళ్తుంది. మనకు చిరాకు వచ్చేస్తుంది. 4th time ఏంటంటే మనం తీసుకున్నది రాకెట్ లాగా దూసుకెళ్తుంది. మనం అనుకునేదే జరుగుతుంది మార్కెట్లో. అరే ఇది పెట్టుంటే బాగుండు అనుకుంటాం. సో అదే అంటున్నా, స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరికి కాదు, కొంతమందికి అవుతుంది. ఇప్పటికి చెప్తున్నాను కదా, ఈవెన్ ఆఫ్టర్ 5 years తర్వాత కూడా 100 మందిలో ఒక 10 members 15 members మాత్రమే సక్సెస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ అంటే అది వేరే పర్పస్. ఈవెన్ మంచి షేర్లు రైజ్ అవుతున్నాయి అనుకుందాం. ఆ రైజ్ అయితే దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే అట్లా మార్కెట్ నుండి మనం పెట్టిన క్యాపిటల్, ఎందుకనంటే 5 lakhs తోటి మనము బిజినెస్ చేయడం వేరే ఉంటుంది. మన చేతికి 15 lakhs వచ్చిన తర్వాత చేసే సైకాలజీ థింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే 5 lakhs దగ్గర రిస్క్ తీసుకున్నప్పుడు తక్కువ పడుతుంది. ఒక 10,000 20,000 లాస్ వచ్చింది వేరే. 15 lakhsకి వెళ్ళినప్పుడు 2 lakhs లాస్ కనిపిస్తుంది. సైకాలజీ ఫిట్నెస్ ఉందా మనకి, అది ఇంపార్టెంట్. అది ఎన్నో మనకు ఎక్స్పీరియన్స్ అయితే కానీ అట్లా వెళ్ళలేము ఇమీడియట్లీ. 5 lakhs నుండి 15 lakhsకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ 15 lakhs నుండి జీరో అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కన్సిస్టెన్సీ మిస్ అయిపోతుంది. ఎందుకనంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ రాకుండా అది అనుకోకుండా ఏమంటారంటే జాక్పాట్, వాళ్ళు కొన్న తర్వాత అనుకోకుండా జరిగేసరికి మార్కెట్ అంటే ఇంత ఈజీగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం అట్లా కోటేశ్వర్లు కావాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 5 years మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ పెడితే. అలా అందరు గారు కొంతమంది అవుతారు, అది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటి అంటే చేసుకోవడం బెస్ట్ అన్నట్టు. అది పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు అట్లా అనుకోవడం తప్పితే ఛాలెంజింగ్గా తీసుకున్న వాళ్ళు మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చేసిన రీసెర్చ్లో నేను చూసిన దాంట్లో మార్కెట్లో అయితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. అలా అన్నట్టు. థ్యాంక్ యూ. ఏంటండి, చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, దాంట్లో ఉన్న అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని చెప్పడం జరిగింది, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగులు కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.